మానవ సృష్టి మహోత్కృష్టజీవిగా నీ ప్రభువు దైవదూతలతో భూలోకంలో నేనొక ఖలీఫా యాస్టరిస్ దైవప్రతినిధి ని నియమించబోతున్నా నని అన్నప్పుడు దైవదూతలు ఏమన్నారో తెలుసా? ఏమిటి? మీరు ప్రపంచ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రక్తపాతానికి వడిగట్టేవాడ్ని భూలోకంలో నియమించబోతున్నారా? మేము మిమ్మల్ని అనుక్షణం స్తుతిస్తూ మీ పవిత్రతను స్తుతిస్తూనే ఉన్నాం కదా అన్నారు. దానికి దేవుడు, మీకు తెలియని విషయాలెన్నో నాకు తెలుసు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఆదంకు సమస్త వస్తువుల పేర్లు తెలియజేశాడు. ఆపై వాటిని దైవదూతల ముందు ప్రవేశపెట్టి, మీ అభిప్రాయం సరైనదైతే కాస్త ఈ వస్తువుల పేర్లేమిటో చెప్పండి అనడిగాడు. మీరు పరిశుద్ధులు. మీరు మాకు తెలియజేసినంత మేరకే మాకు తెలుసు. దానికి మించి ఒక్క విషయానికి కూడా మాకు తెలియదు. వాస్తవానికి మీరే అన్నీ తెలిసినవారు, వివేకవంతులు అన్నారు దైవదూతలు. ఆ తర్వాత దేవుడు ఆదంతో, ఈ వస్తువుల పేర్లేమిటో వారికి చెప్పు అన్నాడు. ఆదం వాటి పేర్లన్నీ చెప్పాడు. అప్పుడు దేవుడు దైవదూతలతో ఇలా అన్నాడు, భూమ్యాకాశాల్లో గుప్తంగా ఉన్న సమస్త విషయాలు నాకు తెలుసని నేను ముందే మీతో అనలేదా? మీరు పైకి వెలిబుచ్చే విషయాలు, లోన దాచే విషయాలు సైతం నాకు తెలుసు. ఆ తర్వాత మేము ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చేయండని దైవదూతలను ఆదేశించాం. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడైపోయాడు.